ఈ రోజు నుంచి ఆధునిలో ఉన్నటువంటి నేషనల్ స్కూల్ ఎదురుగా ఎంఎస్ కాలనీలో నూర్ అహ్మద్ అని నేను ఎంఎస్పిఎస్ రాష్ట్ర సెక్రటరీగా ఉన్నాను. ఇక్కడ నా సొంత కార్యాలయం ఉంది. ఎవరికైనా ప్రజలకు ఇబ్బందులు ఉన్నా కూడా, ఏదైనా సహకారం కావాలన్నా కూడా, మైనారిటీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారందరికీ సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎంహెచ్పిఎస్ తరఫున తెలియజేస్తున్నాము. మా ఎంహెచ్పిఎస్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మొహమ్మద్ ఫారూక్ షిబ్లీ గారి ఆదేశాల మేరకు ఈ కార్యాలయం తెరవబడింది. ఈ కార్యాలయంలో మీకు ఒక నంబర్ కూడా ఇవ్వబడుతుంది. నా నంబర్ వచ్చేసి 7396511140. ఈ నంబర్ మీరు కాంటాక్ట్ అయ్యి కూడా కలవచ్చు. మీ యొక్క సమస్యను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకోవడమా, లేకుంటే మంత్రుల దృష్టికి తీసుకోవడమా, లేకుంటే ఏ స్థాయిలో పోవాలన్నా కూడా మేము సిద్ధంగా ఉన్నాము. సదా మీ సేవలో మా ఎంహెచ్పిఎస్. ఈరోజు చూసుకున్నట్లయితే మొహమ్మద్ ఫారూక్ షిబ్లీ గారు మన రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గమైన పాలనను ఎదిరించి ఆయన టీడీపీ అధికారం రావడానికి తన వంతు కృషి చేశారు. జైలుకు వెళ్ళినా కూడా ఆయన భయపడలేదు. 9 కేసులు మోపినా కూడా తప్పుడు కేసులు ఆయన భయపడలేదు. కాబట్టి మేమంతా మొహమ్మద్ ఫారూక్ షిబ్లీ గారి అనుచరులు అని చెప్పుకోవడానికి గర్విస్తున్నాం. ఇక రాబోయే రోజుల్లో కూడా ఆయన ఆధ్వర్యంలో ఎంహెచ్పిఎస్ బలోపేతానికి, అదేవిధంగా టీడీపీ కూటమి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంటూ ప్రజలకు సహాయ సహకారాలు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మనం చేసుకుంటాం. ముఖ్యంగా ప్రస్తుతం చూసుకున్నట్లయితే గత 5 ఏళ్లుగా ఒక అరాచక పాలన, గుండాగిరి పాలన ముగిసి ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడిన శుభ సందర్భంలో మరి గత వైఎస్ఆర్ పార్టీ నాటిన విష బీజాలు, గంజాయి మొక్కలు, ఈ యొక్క రౌడీ ముఠాలు ఇంకా బతికే ఉండడం అనేది చాలా బాధాకరం. మరి అందులో భాగంగానే చూసినట్లయితే ఎన్నో జగన్ ముఠా మొత్తానికి పోషించినటువంటి గుండాలు, రౌడీలు ఇంకా అరాజకాలు చేస్తున్నారు. కాబట్టి వాటిని అదుపు చేసి రాష్ట్రాన్ని శాంతియుతంగా మార్చాల్సిన అవసరం ఉంది. వినుకొండలో చూసుకుంటే మనము ఒక మాజీ వైఎస్ఆర్సీపీ కార్యకర్త, ఒక వైఎస్ఆర్సీపీ ముఠా సభ్యుడు, మరో సార్ రెడ్డి గారి పులివెందులలో గొడ్డలతో చంపారు. మరి పులివెందులో దూరి చంపేంత మనవాడు ఎవరు ఉన్నారు చెప్పండి. మరి ఆ రక్తపాతాన్ని ఏమని చెప్పారంటే నారాసుర రక్త చరిత్ర అని చెప్పారు. మరి జరిగింది ఏంటి? చివరకు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డికే ఈ యొక్క కేసు చుట్టుకున్నది. మరి ఆయన కాపాడింది ఎవరు? అది పక్కన పెట్టేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య అంటే ఆయన శవాన్ని ముందు పెట్టి 2019 ఎలక్షన్స్ గెలవడం జరిగింది. ఇది ఈ యొక్క శవ రాజకీయాల పార్టీ చేసిన పని. తర్వాత ఎంతోమంది చనిపోయారు, దళితులు కావచ్చు, ముస్లింలు కావచ్చు పాలనలో. అప్పుడు ఈయనకి ఏమీ గుర్తు రాలేదు. కార్యకర్తలకు అన్నం దొరకలేదు. వాలంటరీ వ్యవస్థ తెచ్చి కార్యకర్తలు కడుపు కొట్టాడు. అప్పుడేం ఈయన కనపడలేదు కార్యకర్తల కష్టాలు. ఇప్పుడు ఎవరో ఒక మర్డర్ జరిగిపోతే కార్యకర్తలకు ఏమో జరిగిపోతుందని చెప్పి ఆయన కన్నీరు కాల్చుకున్నాడు. ఎంత హాస్యాస్పదం చూడండి ఒకసారి. అసలు 5 ఏళ్ళు కార్యకర్తలను పట్టించుకోకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ల పాటు కాంట్రాక్టర్లు కూడా ఆత్మహత్య చేసుకున్న దుస్థితి ప్రపంచంలో ఎక్కడుంది? ఆంధ్రలో ఉంది. ఏ కార్యకర్త ఈయన కింద సంతోషంగా లేడు. ప్రజలు సంతోషంగా లేరు. కాబట్టి ఇంత చిత్తుగా ఓడిపోయిన 151 సీట్లు పోయి లాస్ట్కి 11 మిగిలినాయి. మీరు ఇలాగే చేస్తే ఆయనకు నెక్స్ట్ ఎలక్షన్లో 11 పోయి ఏ 1-2 మిగిలిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకోండి. మీ యొక్క ఎల్లప్పుడూ శవరాజకీయాలు చేసే పార్టీ తీరు మార్చుకోకపోతే ప్రజలు మీకు మీ యొక్క పార్టీకి పాడగట్టి మీ పార్టీని ప్రజలే సమాధి చేసే పరిస్థితి త్వరలో వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర సంక్షేమం కోసం ముందుకు రండి. ఈ యొక్క శవరాజకీయాలు పక్కన పెట్టండి. ఢిల్లీలో ధర్నా చేస్తారంట. ఢిల్లీలో ధర్నా ఎందుకు చేస్తారంట అంటే ఒక మర్డర్ జరిగింది కాబట్టి ఢిల్లీలో ధర్నా చేస్తారంట. మరి అంత దమ్మున్న వ్యక్తి ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం ఎందుకు ధర్నా చేయలేదు? అప్పుడు దమ్ములు సాగలేదా? మరి సింగల్ సింహం మరి రాయలసీమ యొక్క ప్రయోజనాల కోసం, రాయలసీమ ప్రత్యేక ప్యాకేజ్ కోసం ఎందుకు ఫైట్ చేయలేదు? అప్పుడు ధర్నా ఎందుకు చేయలేదు? ఇదంతా డ్రామా అన్నమాట. అంతా పార్టీని బతికించుకోవడానికి, చెప్పడానికి ఏం లేదు. అసెంబ్లీకి ఎగ్గొట్టడానికి ఢిల్లీకి పారిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి నిజ స్వరూపము డ్రామాలు ప్రజలు తెలుసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీ అంతం కావాలని చెప్పి ఈ పార్టీని అంతం చేసి ప్రజలు ప్రశాంతంగా ఈ యొక్క శవరాజకీయాలు లేని రాజకీయాలు, స్వచ్ఛమైన రాజకీయాలు రావాలని చెప్పి కోరుకుంటున్నాము. నా పేరు నూర్ అహ్మద్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి. ధన్యవాదాలు.